బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శుభమన్ గిల్ భారత వన్డే జట్టుకు కొత్త కెప్టెన్ గా నియమితులయ్యారు. ఇవాళ జరిగినటువంటి సమావేశంలో చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సీనియర్ పురుషుల సెలక్షన్ కమిటీ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ జట్టులో ఉన్నప్పటికీ భవిష్యత్తు అవసరాలను, జట్టు నిర్మాణాన్ని దృష్టిలో ఉంచుకొని గిల్కు నాయకత్వ బాధ్యతలు అప్పగించాలని కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించింది. ఈ నిర్ణయం కొన్ని వారాలుగా సాగుతున్న ఊహాగానాలకు తెరదించింది. ఈ ఏడాది ప్రారంభంలో ఛాంపియన్స్ ట్రోఫీ ఈ సందర్భంగా గిల్ వైస్ కెప్టెన్గా నియమితులయ్యారు. ఇటీవలే ఇంగ్లాండ్ పర్యటనలో కొత్త టెస్ట్ కెప్టెన్గా గిల్ జట్టును 2-2 డ్రాతో నడిపించడంతో పాటు 754 పరుగులు చేసి అత్యంత విజయవంతమైన బ్యాట్స్మెన్గా నిలిచారు. ఈ అద్భుత ప్రదర్శన సెలెక్టర్లు కోచ్ గౌతమ్ గంభీర్ను వన్డే ఫార్మాట్ కూడా అట్టనే కెప్టెన్గా ఎంపిక చేసింది. మొత్తం మీద అక్టోబర్ 19 నుంచి ప్రారంభమయ్యేటువంటి కీలకమైన ఆస్ట్రేలియా పర్యటనలో గిల్ నాయకత్వంలో టీమిండియా ఎలాంటి ఫలితాలు సాధిస్తున్నానని క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చిన్నబాబు అందిస్తారు. చిన్నబాబు, చెప్పండి, మొత్తం మీద శుభమన్ గిల్ని మాత్రం భారత టీమిండియా కొత్త కెప్టెన్గా కూడా నియమించినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ముందు నుంచి ఊహించినటువంటి పరిస్థితేనా, లేదా అనూహ్యంగా పేరు తెర మీదకి వచ్చినా? దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి? రైట్ సిరాజ్, టీమిండియాలో ఒక కొత్త శకం మొదలైందని చెప్పాలి. ముఖ్యంగా రోహిత్ శర్మని ఇప్పటి వరకు వన్డేలకి కెప్టెన్గా వ్యవహరిస్తున్నటువంటి రోహిత్ శర్మని అయితే బీసీసీఐ సెలక్షన్ కమిటీ పక్కకు పెట్టి ఆసీస్తో జరిగేటటువంటి ఏదైతే సిరీస్ ఉందో, ఇటు వన్డే సిరీస్ ఉంది, అలాగే T20 కూడా ఉంది. సో ఈ రెండు ఫార్మాట్లకు సంబంధించి ఇటు బీసీసీఐ సెలక్షన్ కమిటీ అయితే జట్టుని ఈరోజు ప్రకటించింది. ఇటు బీసీసీఐ అగార్కర్ నేతృత్వంలో ఈరోజు అయితే సెలక్షన్ కమిటీ ఈ నిర్ణయాన్ని అయితే తీసుకుంది. ఒక కొత్త శకానికి నాంది పలుకుతూ అయితే శుభమన్ గిల్ని వన్డే కెప్టెన్గా వ్యవహరిస్తూ అయితే సంచలన నిర్ణయం తీసుకుందని చెప్పాలి. ముఖ్యంగా మీరు అన్నట్టు ఇది మొదటి నుంచి కూడా ఊహించినటువంటి పరిణామం. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా ఇటు రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ T20 ఫార్మాట్కి అలాగే టెస్ట్ ఫార్మాట్కి కూడా రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ విషయం అందరికీ కూడా తెలిసిన విషయమే. అయితే వన్డేలకు కూడా వీళ్ళు రిటైర్మెంట్ ప్రకటిస్తారని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు మనకి మరొక 2 సంవత్సరాల కాలంలోనే వన్డే వరల్డ్ ప్రపంచ కప్ ఉంది కాబట్టి సో దానిని దృష్టిలో ఉంచుకొని అయితే ఈ నిర్ణయం తీసుకున్నట్టు మనకైతే తెలుస్తుంది. సో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మాత్రమే శుభమన్ గిల్ని ఈరోజు కెప్టెన్గా అయితే ప్రకటించడం జరిగింది. మరోవైపు ఇప్పటికే రోహిత్ శర్మ కూడా T20 ఫార్మాటు అలాగే టెస్ట్ ఫార్మాటు 2 ఫార్మాట్లో కూడా రిటైర్మెంట్ ప్రకటించారు. సో వన్డే ఫార్మాట్కి అంటే వన్డే ప్రపంచ కప్ వచ్చే టైంకి సో అతను వన్డేకి కూడా రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది. సో అప్పట్లప్పుడు వెంటనే కొత్త కెప్టెన్ కోసం వెతికే పని లేకుండా ముందు నుంచిగానే ప్రీ ప్లాన్డ్గానే సో ఈ నేపథ్యంలోనే అయితే కెప్టెన్గా శుభమన్ గిల్ని అయితే ఎంపిక చేసుకున్నట్టయితే మనకు తెలుస్తుంది. మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే శుభమన్ గిల్ని ఎంపిక చేసుకున్నారు. అతను ఫస్ట్ నుంచి కూడా ఈ ఇయర్ ఇటు ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి వైస్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో మొదటి నుంచి కానీ శుభమన్ గిల్ అయితే కెప్టెన్గా నియమిస్తారని చెప్పేసి అనేకమైనటువంటి ఊహాగానాలు మనకి వినిపించాయి. సో అందరూ ఊహించినట్టు, అందరూ భావించినట్టుగానే శుభమన్ గిల్ని ఎంపిక చేశారు. మరోవైపు శుభమన్ గిల్ని ఎంపిక చేయడానికి ప్రత్యేకమైనటువంటి కారణం ఏంటంటే టెస్టుకి ఇప్పటికే శుభమన్ గిల్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నారు. ఇంగ్లాండ్తో జరిగినటువంటి టెస్టు సిరీస్లో 2-2 అంటే సిరీస్ని కూడా సమన్ చేసినటువంటి పరిస్థితి. అంతేకాకుండా 700కు పైగా పరుగులు కూడా రాణించాడు. సో అటు బ్యాటింగ్లో కూడా విజృంభించినటువంటి పరిస్థితి. అంటే కెప్టెన్గా రాణిస్తూనే బ్యాటింగ్లో కూడా తన నైపుణ్యాన్ని చాటినటువంటి పరిస్థితి మనము ఇంగ్లాండ్ గడ్డ మీద చూసాం. సో ఆ టైంలోనే వన్డేకి కెప్టెన్గా శుభమన్ గిల్ చేయాలని చెప్పేసి అనేకమైనటువంటి కథనాలు మనం చూసాము. సో ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని శుభమన్ గిల్ని ఇవాళ బీసీసీఐ సెలక్షన్ కమిటీ అయితే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని సో ఒక కొత్త నాయకుడికి పగ్గాలు అప్పచెప్పాలనే ఉద్దేశంతోనే ఈరోజు శుభమన్ గిల్ అయితే వన్డే జట్టుకి అంశం ఏంటంటే గిల్లీ ఎంపికకు సంబంధించి చాలా వరకు కూడా ముందు నుంచి కూడా ఆయన వరుసగా మ్యాచెస్ ఆడుతూ ఉన్నారు. ఎక్కడ కూడా రెస్ట్ లేదు, అవిశ్రాంతంగా ఆయన మ్యాచెస్ ఆడుతూనే ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో కొంతవరకు పక్కన పెడతారు, విశ్రాంతి కల్పిస్తారు అనేటువంటి ప్రచారం కూడా జరిగింది. కాబట్టి మొత్తం మీద ఈ నిర్ణయంతో అలాంటి దానికి చెక్ పెట్టారనుకోవచ్చా బీసీసీఐ?
ఖచ్చితంగా. ఎందుకంటే మీరు అన్నట్టు ఇంగ్లాండ్తో జరిగినటువంటి టెస్ట్ సిరీస్లో కూడా అతను బాగా రాణించాడు. సో బాగా ఆడాడు. ఆ తర్వాత జరిగినటువంటి ఇటు పాకిస్తాన్తో రీసెంట్గా గెలిచింది మనకి ఏషియా కప్లో కూడా శుభ్మన్ గిల్ టీ20లో వైస్ కెప్టెన్గా వ్యవహరించాడు. టీ20లో కూడా కంటిన్యూగా ఆడాడు. ఆ తర్వాత వెంటనే ఆసీస్తో జరిగేటటువంటి ఈ సిరీస్కి కూడా ఈ టూర్కి ఆసీస్ టూర్లో కూడా అతన్ని ఇన్వాల్వ్ చేశారు. ముఖ్యంగా కెప్టెన్గా అతన్ని ఎంపిక చేయడము, అంటే కెప్టెన్గా ఎంపిక చేయడంతోనే ఫస్ట్ మ్యాచ్గా అయితే పక్కకు పెట్టే అవకాశం అసలు లేదు. సో తప్పకుండా ఆడిస్తారు. సో వరల్డ్ కప్ని దృష్టిలో పెట్టుకొని కెప్టెన్గా అయితే ప్రకటించడం జరిగింది. దాంతోపాటు అతను ఫిట్గానే ఉన్నాడు. సో ఎప్పుడు కూడా ఇప్పుడు టెస్ట్ సిరీస్కి సంబంధించి ఇంగ్లాండ్తో జరిగినటువంటి టెస్ట్ సిరీస్లో కానీ ఆ తర్వాత జరిగినటువంటి ఏషియా కప్లో కానీ ఎటువంటి గాయాల పాలు కాలేదు. కానీ టీ20 ఫార్మాట్లో కొంచెం విఫలమైనప్పటికీ కూడా అతను వన్డేలో టెస్ట్ ఫార్మాట్లో అయితే మంచి ట్రాక్ రికార్డు ఉంది శుభ్మన్ గిల్కి. సో ఈ నేపథ్యంలోనే సో అతని కెప్టెన్సీలో ఫస్ట్ టైం సో మన టీమిండియా అయితే ఆడబోతుంది, ఆసీస్ని ఎదుర్కోబోతుందని చెప్పాలి. ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే ఇటు విరాట్ కోహ్లీ అలాగే రోహిత్ శర్మ కూడా ఫస్ట్ టైం రోహిత్ శర్మ కెప్టెన్గా వ్యవహరించకుండా జట్లో ఒక సభ్యుల్లాగానే ఈరోజు నెక్స్ట్ ఆసీస్లో జరగబోయే టూర్లో అయితే పాల్గొనబోతున్నారు. సో విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ అయితే వన్డే జట్లో అయితే ఉన్నారు, ప్రకటించినటువంటి జట్లో సభ్యులుగానే ఉన్నారు. కానీ కెప్టెన్గా మాత్రం శుభ్మన్ గిల్ వ్యవహరిస్తున్నారు. సో శుభ్మన్ గిల్ సారథ్యంలో ఫస్ట్ టైం రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఆడబోతున్నారు. సో ఇదంతా కూడా ప్రేక్షకులకి ఆసక్తిగానే ఉందని చెప్పాలి సిరాజ్. కూడా పూర్తి స్థాయిలో అంటే కెప్టెన్సీ ఎంపికతో పాటుగా టీం మొత్తం ఏ విధంగా ఉంది, అంటే బలంగా మ్యాచ్ను ఆడేటువంటి ప్రక్రియలో ఉందా? అదేవిధంగా పాండ్యాతో పాటుగా పంత్ని ఎంపిక చేయకపోవడానికి రీజన్స్ ఏంటి? మీరు అన్నట్టు టీమిండియా అయితే బలమైనట్టు జట్టుగానే ఉంది ప్రస్తుతానికి. ఎందుకంటే శుభ్మన్ గిల్ ఇప్పటికే మంచి ఆల్రౌండర్ ప్రదర్శన కనబరుస్తున్నాడు. వన్డే అనగానే అతను విరుచుకుపడుతూ ఉంటాడు. మంచి క్లాషీ షాట్స్తోనే చక్కటి కవర్ డ్రైవ్స్తోనైతే ఎప్పుడు కూడా ఇన్నింగ్స్ని నిలబెడుతూ ఉంటాడు ఓపెనర్గా వచ్చి. సో ఓపెనర్గా యాజ్ యూజువల్గా ఆయన పని ఆయన చేస్తుంటాడు. ఆ తర్వాత ఇంకా రోహిత్ శర్మ ఎలాగో ఉన్నాడు. సో హిట్మ్యాన్గా ప్రేక్షకులు పిలుస్తూ ఉంటారు. సో కెప్టెన్గా అతనికి అదనపు బాధ్యతలు ఉన్నప్పుడు కొంచెం ప్రెజర్గా గురైన సందర్భాలు మనం చూసాం. అయినప్పటికీ కూడా ఇటు మనం రోహిత్ శర్మ కెప్టెన్గా వ్యవహరించినటువంటి మ్యాచ్ల గురించి ఒకసారి మాట్లాడుకుంటే మొత్తం 56 మ్యాచ్ల్లో దాదాపు 42 మ్యాచ్లు ఇప్పుడు విన్నింగ్ పర్సెంటేజ్ అయితే కెప్టెన్గా వ్యవహరించినటువంటి రోహిత్ శర్మ పేరు మీద ఉంది. అంటే దాదాపు 75% అనమాట. 75% విజయాలు అతని కెప్టెన్సీలో మనకైతే అందాయి. సో అటువంటి ట్రాక్ రికార్డు ఇప్పటి వరకు ఇటు ధోనీకి కానీ అలాగే విరాట్ కోహ్లీకి కానీ ఎవరికి కూడా లేదు. సో 75% విజయాలు నమోదు చేశాడు. సో 12 మాత్రమే, కేవలం వన్డేలలో 12 మ్యాచ్లు మాత్రమే ఓడిపోవడం జరిగింది. ఫస్ట్ టైం కెప్టెన్సీని పక్కకు పెట్టి సో అతను ఒక నార్మల్ ప్లేయర్ లాగా ఆడబోతున్నాడు. కాబట్టి కెప్టెన్గా వ్యవహరించకపోయినప్పటికీ కూడా సో తన ఆట తీరులో ఇంకా మెరుగైన ప్రదర్శన కనపరిచే అవకాశం ఉంది. మరోవైపు విరాట్ కోహ్లీ చాలా కాలం తర్వాత వన్డేలో ఇప్పుడు ఆడబోతున్నారు. సో అతను కూడా ఫిట్గానే ఉన్నాడు. మరోవైపు నితీష్ కుమార్ రెడ్డి అలాగే హార్దిక్ పాండ్యా మీరు అడిగినట్టు హార్దిక్ పాండ్యా అలాగే పంత్ వీళ్ళిద్దరికి కూడా గాయాలయ్యాయి. సో ఇంజురీస్ నేపథ్యంలో వీళ్ళిద్దరినైతే పక్కన పెట్టడం జరిగింది. వీళ్ళ ప్లేస్లోకి ఆల్రౌండర్ అయినటువంటి హార్దిక్ పాండ్యా ప్లేస్లో ఆల్రౌండర్ అయినటువంటి ఇటు తెలుగు ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డిని అయితే జట్టులోకి తీసుకోవడం జరిగింది. అలాగే ధ్రువ్ జురేల్ వికెట్ కీపర్గా వ్యవహరిస్తున్నాడు. సో పంత్ ప్లేస్లో అతన్ని తీసుకోవడం జరిగింది. ఇక అలాగే హర్షదీప్ ఉన్నాడు, అలాగే సిరాజ్ ఉన్నాడు, ప్రసిద్ధ్ కృష్ణ ఉన్నాడు. సో వీళ్ళందరూ కూడా బౌలర్లు అయితే జట్టులోకి తీసుకోవడం జరిగింది. సో బ్యాటింగ్లో ఆల్రౌండర్లు ఉన్నారు. అలాగే వాషింగ్టన్ సుందర్ను కూడా అతను బౌలింగ్ చేయగలడు, అలాగే ఆల్రౌండర్ ప్రదర్శన కనపరచగలడు. సో ఏ విధంగా చూసుకున్నా కూడా జట్టు మాత్రం టీమిండియా జట్టు అనేది బలంగా ఉందని చెప్పాలి. సో ఆసీస్తో జరగబోయే ఈ టీంలో ఏదైతే 19 నుంచి జరిగేటటువంటి ఈ మ్యాచ్లో వన్డే సిరీస్లో తప్పకుండా హాట్ ఫేవరెట్గా అయితే ఈ టీమిండియా అనేది బరిలోకి దిగుతుందని చెప్పాలి. మరీ ముఖ్యంగా ఫస్ట్ టైం కెప్టెన్గా శుభ్మన్ గిల్ వ్యవహరిస్తున్నాడు. సో ఎటువంటి విజయాలు నమోదు చేస్తాడు, ఎటువంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తాడని ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది సిరాజ్. రైట్ చిన్నబాబు, థ్యాంక్ యూ.